దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? లేచారా? మార్నింగ్ 5 to 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మీకు రోజు మేము లైవ్ ఇస్తున్నాం. పొద్దున్నే లేచి మీరు ప్రార్థించాలి, దేవునితో గడపాలని. దేవుడు ఎంత నమ్మకస్తుడండి, ప్రేమ కలిగిన వాడు. ఆయన నిన్ను విడివడి ఎడబాయడు, నీతో పాటు ఉండే సదాకాలం ఉండే దేవుడు. నీ తల్లి మర్చిన నిన్ను మర్చిపోని దేవుడు. కాబట్టి ఈరోజు ఆయనతో గడపడానికి వ్యక్తిగతంగాను సహవాసంగాను మీ జీవితాలు సమర్పించుకోండి. రెండో విషయం, ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? ఇంకా రక్షణ మారు మనసు లేని బిడ్డలు ఉంటుంది. రక్షణ దినం. యేసు ప్రభు రక్షకుడు దేవుడు మనందరి నిమిత్తం, మన పాపాల నిమిత్తం చనిపోయి మరణించి తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. యేసు ప్రభు నమ్మితేనే పరలోకము, నిత్య జీవం, పాప క్షమాపణ. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి క్రీస్తుని మీ హృదయంలో చేర్చుకోండి. చాలా సమస్యల్లో బాధగా ఉన్నారా? ఏదైనా విషయంలో దిగులుగా ఉన్నారా? పొద్దున్న లేవగానే అప్పులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు, పిల్లల స్టడీసు, భవిష్యత్తు, భయపడుతున్నారా? ఇతర దేశానికి వెళ్ళడానికి వీసా రావట్లేదని, కుటుంబ పోరాటాలని, ఇతర దేశంలో ఎంతమంది మా ప్రియులు బాధతో ఉన్నారు? ఈ మాటలు వింటున్నారు. దూరంగా ఉన్నారా దేశానికి, మా ఆత్మీయులకి? కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీకు జీవితాన్ని హెచ్చిస్తాడు. ధైర్యం తెచ్చుకోండి. దేవునికి ఒక టైం ఉంది మన లైఫ్లో ఏది చేయడానికైనా. కాబట్టి ఉదయకాలం చక్కటి వాగ్దానం అందరం చదువుకుందాం. నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. వారి ధాన్య ద్రాక్షరసంలో విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీ వారి హృదయంలో పుట్టించితివి. కొంతమందికి అన్నున్న సంతోషం ఉండదు తెలుసా? డబ్బు ఉంటుంది, ఇల్లు ఉంటుంది, ఆస్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది. కొంతమందికి ఏమీ లేదనే దుఃఖం ఉంటుంది. కానీ ధాన్యకర ద్రాక్షరసం అన్నిటికంటే కూడా వారి హృదయంలో దేవుడు అధికమైన సంతోషాన్ని పుట్టించాడంట. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు అంటున్నాడు, అన్నీ ఉన్న కలగలేని సంతోషం మన హృదయంలో ఆ ప్రభువైన ప్రేమ, కనికర స్వరూపుడు ఒక అధికమైన సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ప్రతి విషయంలో నువ్వు సంతోషించినట్లుగా నీ దుఃఖమును, నీ నిందను, నీ గాయమును, నీ విచారమును, నీ రోగమును, నీ బంధకమును కొట్టివేసి దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం, అన్నీ ఉన్న వారికంటే అధికమైనటువంటి సంతోషం పుట్టించే దేవుడు హృదయంలో ఆయనే. అందుకనే నీ జీవితంలో అన్నీ ఉన్న సంతోషం లేదా? ఒకవేళ ఏమీ లేకపోయినా దుఃఖం ఉందా? అన్నిటిని బట్టి ఓడిపోయిన స్థితిలో ఉన్నావా? ఈరోజు నీ వాగ్దానం ఏంటంటే, ఖచ్చితంగా మన కుటుంబంలో, మన వ్యక్తిగత విషయాల్లో, మన బిడ్డల విషయంలో, మన ప్రతి విషయంలో అధికమైన సంతోషము కలుగజేసేదను. నీకు అధికమైన సంతోషముని కలుగజేసేది. ఆమెన్. అంటే దుఃఖం అంతా పోతుంది, బాధ అంతా పోతుంది. దేవుడే సంతోషాన్ని కలుగజేస్తే ఎప్పుడూ నవ్వుకుంటే హ్యాపీగా ఉంటావు. మనం హ్యాపీగా ఉంటాం దేవునికి ఇష్టం. అంటే ఏడ్చుకుంటా అయ్యో 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 అంటే ఇష్టం లేదు. అన్ని కష్టాలు, దుఃఖాలు, బాధలు ఉంటాయి. మొన్న అరకు మీటింగ్స్ అయితే వర్షం పడుతుంది, అయ్యో మీటింగ్ ఎట్లా ఏమి అయితేనే మన దేవుడే మన పక్షం. ఎక్కడికి వెళ్ళినా 50 days అప్పుడు ఎన్నో సమస్యలు, అప్పులు, ఆర్థిక మా మీద ఎన్ని రూమర్స్లు వేసినప్పుడు అన్నీ ఉన్న వాటికంటే మన హృదయంలో బాధ ఉన్నప్పటికీ నెమ్మదిని, సంతోషాన్ని కలుగజేసే దేవుడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఉదయకాల ప్రార్థన ఏకీభవించండి. ఈవినింగ్ లైవ్ మిస్ చేసుకోకండి, పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అధికముగా దీవించబోతున్నాడు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి హెచ్చించబోతున్నాడు. కాబట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పి అందరం ప్రార్థన చేసుకో. తండ్రి, ఉదయకాలం ఎంతమంది ప్రార్థన వింటున్నారో, ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో ప్రభా, మేమందరం కలిసి నీకు ప్రార్థన చేస్తున్నాం. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. ఏ ఇంట్లో డ్రగ్స్, త్రాగుడు, వ్యసనాలు, జూదమున్న కొట్టివేసి సహాయం చేయండి. ఏ ఇంట్లో అప్పుల భారం ఉందో తొలగించేసయ్యా. ఏ ఇంట్లో నిందలు, గాయాలు, అవమానాల్లోనే తీసివేయనాయన. ఏ కుటుంబంలో శోధకుడు ఉన్నాడో తొలగించయ్యా. మానసిక రోగాలు, ఆత్మ సంబంధమైన రోగాలు, అనేక రకమైన బంధకముల నుంచి విడిపించి, కోర్టు కేసులు ఉన్న వారు కొట్టివేయి. అద్భుతమైన కార్యం జరగాలి. ఇతర దేశాలకు వీసా విషయాలు అద్భుతాలు జరగాలి. ఇతర దేశంలో మా ప్రియులందరినీ కాపాడండి. వారి పిల్లలు, వారి కుటుంబాలు, వారి మీద నీ కృప ఉంచండి. భారతదేశాన్ని రక్షించండి. మా దేశంలో సస్యశ్యామలం, సమాధానకరమైన పరిపాలన మీరు దయచేయండి. క్రైస్తవులు, సేవకులు, నాయకులు, పిల్లలు భద్రతలో, క్షేమంలో, సంఘాలు, మందిరాలు ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, క్రైస్తత్వానికి విరోధమైన శక్తిని అణిచే కార్యాన్ని జరిగించండి. అయ్యా, కల్వరి మినిస్ట్రీకి విరోధమైనది నోరు మూయబడాలి. యేసు నామములో శత్రువు చెదిరిపోవాలి. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న బిడ్డలు ఏ వేదనతోనో తొలగించి, అద్భుతం చేసి, ఆశీర్వదించి, ప్రతి ఒక్కరి బాష్ప బిందును తుడిచి, అందరికీ కూడా ప్రతికూల వాతావరణాల్లో మీ సహాయం దయచేసి, పేదవారికి, దిక్కులేని వారికి, దరిద్రులకి మీ కృప కుమ్మరించండి. అందరికీ అధికమైన సంతోషాన్ని పుట్టించండి. మ్యారేజ్ డే బిడ్డలను దీవిస్తూ ఈ సంవత్సరం అంతా అధికమైన సంతోషంతో వారు నింపబడదురు గాక. అని బర్త్డే బిడ్డలను దీవిస్తూ అధికమైన ఆనంద సంతోషాలు వారికి కలుగును గాక. అంతేకాక మా కుటుంబాల మీద అధికమైన సంతోషాన్ని ఇచ్చి మా అందరికీ తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి.
మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. మరి అద్భుతంగా అరకులో జరిగాయి. శ్రీకాకుళం క్యాన్సిల్ అయింది ఈ రోజు నుండి, యాక్చువల్గా మరి జరగాల్సింది. ఎందుకంటే అక్కడ ప్రతికూల పరిస్థితులు ఆ చుట్టుపక్కల వారిని బట్టి మన సేవకులందరూ అక్కడ సహకరిస్తున్నారు వారందరూ. కానీ నెక్స్ట్ టైం తప్పకుండా శ్రీకాకుళం దేవుడిస్తాడు. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. ఎవరు బెల్లంపల్లి రావాలన్నా శనివారం రండి, సువార్త సభ. తప్పకుండా మీ జీవితాల్లో బలమైన కార్యాలు సాటర్డేస్ జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం 5:30 నుంచి 9 గంటల వరకు సువార్త సభ. ఆదివారం బెల్లంపల్లిలో మొదటి ఆరాధన అటెండ్ అయ్యి ప్రే చేయించుకొని వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్కి వచ్చేవారు ఆదివారం 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30. కాబట్టి ప్రభు మనందరినీ నడిపించబోతున్నాడు. మార్నింగ్ ఈవినింగ్ లైవ్ చూడండి, దయచేయండి పాటను నీ సేవలో నన్ను వాడుకొని ఒక మంచి కామెంట్ పెట్టండి. ఆ పాట విని ప్రభు మహిమార్థమై మనందరినీ దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.